నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఓకే కదా? ఓకే. అవునండి. బర్త్ డీటెయిల్స్ మాత్రమే చెప్పండి. బర్త్ డీటెయిల్స్ 10:39 AM. 10:39 AM. ఓకే, రైట్. ప్లేస్ ప్లేస్ నర్సరావుపేట. నరసరావు. NAR. NARASA RAOPET. గుంటూరు కదా, నరసరావుపేట. గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 15/6/2001. 15 June 2001. ఓకే, పక్కన ఇది టైము. అవునండి. AM 10:39 AM. అవునండి. చూద్దాం మళ్ళీ. 15 June 2001 కరెక్ట్గా ఉన్నది. నర్సరావుపేట. సింహలగ్నం వచ్చింది. సింహలగ్నము. నక్షత్రం ఏంటిది? ఉత్తరాబాద్. ఉత్తర భాద్రపద నక్షత్రం. కరెక్ట్. సో చూద్దాం సరిపోతుందా. సరిపోతుంది కదా, పర్ఫెక్ట్ గానే ఉన్నది. ఓకే. సో ఇది రాసిన టైమా ఒరిజినల్ గా? అవును, పుట్టినప్పుడు రాశారు. ఓకే, మంచిగానే రాశారు. పర్ఫెక్ట్ ఉన్నది, ఏం కరెక్షన్ చేయని అవసరం లేదు. పర్ఫెక్ట్. సో చెప్పండి, ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను ఈ ఇయర్ మేలో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా జాబ్ స్టార్ట్ చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో జాబ్ స్టార్ట్ చేశారు. అవును. ఓకే, నైస్. ఏం చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఓ, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఓకే, రైట్. సో రైట్స్ ఉంటాయి. రైట్స్ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ అంటే కాస్త డిస్కోర్ కూడా ఉంటుంది. ఓకే. రైట్స్ అప్పుడప్పుడు వస్తాయి. అప్పుడప్పుడు రైట్స్ వస్తాయి. ఓకే. సో అంటే మీరు ఇన్వెస్టిగేట్ చేస్తారా, ఎవరు ఏంటిది అనేది? మీకు ఆల్గారిథం ఉంటుందా, మీ మిషన్ ఉంటుంది, అది అరుస్తుంది అంతేనా? అవును, అంతే. ఓకే, పర్ఫెక్ట్. సో రైట్. సో ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే? అంటే నేను కెరియర్ ఇంకా దీంట్లోనే ఉంటాను, లేకపోతే వేరే ఎగ్జామ్స్ రాస్తాను, అంటే వేరే డిపార్ట్మెంట్ కి వెళ్తాను, లేకపోతే అసలు గవర్నమెంట్ సైడే ఉంటానా, ప్రైవేట్ సైడ్ వెళ్తానా? సో మీకు ప్రైవేట్ సైడ్ వెళ్ళాలని ఉందా? అంటే ఒకప్పుడైతే లేదు, అందుకే గవర్నమెంట్ సైడ్ వచ్చాను. కానీ గవర్నమెంట్ సైడ్ వచ్చాక అటువైపు వెళ్ళాను. ఓకే, అంత ఎక్సైటింగ్ గా లేదు అక్కడ? అంటే ఎగ్జైటింగ్ ఇన్ ద సెన్స్ శాలరీ అవి తక్కువగానే ఉంటాయి. ప్రైవేట్ అయితే కాస్త బెటర్ ఉంటాయి. ఓకే, రైట్. సరే, ఇప్పుడు అది ఎంత ఇస్తున్నారు అయితే శాలరీ అంటే? 1 lakh అరౌండ్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు వేరే ఏం చేద్దాం అనుకుంటున్నారు అయితే, అది కాకపోతే ప్రైవేట్ అంటే? అంటే సిఏ, అంటే ఇప్పుడు ఎటు సిఏకి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సిఏ సైడ్, లేకపోతే ఇంకా అది నచ్చకపోతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి కాస్త యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఐఆర్ఎస్ అవి. రైట్. అర్థమైంది. సో చూద్దాం. సింహలగ్నం వచ్చింది చార్ట్. సో చంద్రుడు వచ్చేసి మీనంలో ఉన్నాడు. సో ఫస్ట్ చార్ట్ గ్లిమ్స్ చూసుకుందాము కొంచెం. సో మనకు అర్థమైనాక మనం ఈవెంట్స్ చూసుకుందాం. అట్లా మనం ట్రై చేద్దాం. నేను అనుకున్నట్టుంటే ముందుకు చెప్తా, లేదంటే టాటా బై బై చెప్తా. సింహలగ్నానికి చతుర్థంలో కుజుడు వక్రించి బుధ నక్షత్రంలో ఉన్నాడు. బుధుడు కుజుడు స్వక్షేత్రాలయ్యి వక్రించి పరివర్తన యోగం పొందారనమాట. సో వక్రించిన బుధుడు డైరెక్ట్ అయ్యాడు కుజుడు. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అంటే ఏదైనా చిన్న సెన్సిటివ్ మదర్ హెల్త్ ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతాయని అర్థం అనమాట. సో ఆల్ రైట్. తర్వాత బుధుడు, రాహువు, రవి వీళ్ళందరూ కలిసి ఉన్నారు. లక్కీగా రాహు డిఫరెంట్ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి డిస్టర్బ్ చేయట్లేదు. కానీ రవి ఫాలోయింగ్ కుజ నక్షత్ర, కుజుడు చతుర్థంలో ఉన్నాడుగా, ఈ పరివర్తన యోగం ఆయనకు వర్కౌట్ కాదు. కాబట్టి ఏంటిది, కొంచెం డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, డైలమాస్ ఇవన్నీ చాలా జనరల్ గా ఉంటాయి. రెండోది మీకు శనిచంద్రుల పరివర్తన ఉన్నది కాబట్టి కొంచెం తొందర ఎక్కువే. అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి, తొందర ఎక్కువ ఉంటా ఉంటది. దీనివల్ల యాంగ్జైటీ ఇష్యూస్, మనం తీసుకున్నది రైట్ అయినా కాదని 100 రకాల ఆలోచనలు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ టాలెంట్, యువర్ సైకలాజికల్ థింకింగ్ అట్లుంటది అనమాట. అంటే మీరు ఫిక్స్ అవ్వలేరు ఒక దాని మీద. ఇది అనుకున్నాక, ఐస్ క్రీమ్ అనుకున్నాక మళ్ళీ మిర్చి బజ్జీలోకి వెళ్ళిపోతారు అనమాట. అట్లా మార్పు అనేది ఉందన్నమాట. జనరల్ గా డైవర్షన్స్ ఉన్నాయి. ఈ డైవర్షన్స్ వల్లనే మీ థింకింగ్ అనేది అట్లా చేంజ్ అవుతా ఉన్నది. గురువు
ప్రతి డెసిషన్ కి చాలా సేపు ఆలోచిస్తాను. అవునవును, కరెక్ట్ కరెక్ట్. సో గురువు కూడా ఏది, మీరు ఏమన్నారు మళ్ళీ చెప్పరా? ప్రతి డెసిషన్ తీసుకోవాలంటే కాస్త ఎస్, ప్రతి ఆలోచించే డెసిషన్ తీసుకుంటా. మేకింగ్ కి డెసిషన్ వేవరింగ్, యాంగ్జైటీ, డైవర్షన్, డెసిషన్ తీసుకున్నాక కూడా దాని మీద మనం స్టిక్ అవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా ఒరిజినల్ ట్రేడ్స్ అనమాట. ఓకే, దాన్ని ఎవడు మార్చలేడు. సో లెట్ ఇట్ బి, అది అట్లనే ఉంటుంది. కానీ చూద్దాం. అండ్ శుక్రుడు ఫాలోయింగ్ కుజ, కుజ ఈజ్ రెట్రోగ్రేడ్ కదా, కాబట్టి ఏంటంటే సరే ఓకే. సో కుజుడు డైరెక్ట్ అవుతాడు, కానీ చాలా టైం పడుతుంది. సో చూద్దాం. ఓకే, సో చార్ట్ అర్థమైంది. చార్ట్లో గ్యాప్ ఏంటిదని అంటే కుజుడు వక్రించడమే పెద్ద గ్యాప్ అనమాట. ఓకే, మిగిలిన అన్ని ఓకే గాని. ఓకే, తర్వాత బుధరాహులు, రవి బుధులు ఏంటంటే మ్యాథమెటిక్స్ అనమాట. ఓకే, సో కాబట్టి మీరు ఎనీవే మీరు దానిలోకి వెళ్ళినా దీనిలోకి వెళ్ళినా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి, రోహిణీస్ కూడా ఆల్ అబౌట్ మ్యాథమెటిక్స్ కాబట్టి పరివర్తన యోగం శనితో. సో మ్యాథమెటిక్స్, ఎందుకంటే ఫినాన్స్ సైన్లో కూడా వృషభంలో కూడా గ్రహాలు ఉన్నాయి కదా, సో మ్యాథమెటిక్స్కి బాగానే స్కోప్ ఉంది, మేనేజ్మెంట్కి స్కోప్ ఉంటుంది, టీచింగ్ ట్రైనింగ్ ఎబిలిటీస్ కూడా ఇస్తాయి అనమాట అవి. సరే చూద్దాం. రవి రాహువులు లాభంలో ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ ఓకే, అదర్వైజ్ అది దోషం అనమాట. ఓకే ఓకే, సో ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ చెప్తాను. సో అనుకున్నట్టు లేట్గా వెళ్తా ఉందో చూద్దాం. వెళ్తే అప్పుడు మనం మాట్లాడదాం. ఎలా వెళ్తా ఉంది? ప్రోగ్రెసివ్ 10th హౌస్ 8 degrees పుట్టినప్పుడు ఎటువంటి బ్యాడ్ ఆస్పెక్ట్ ఆర్ కానీ గుడ్ ఆస్పెక్ట్ కానీ ఫామ్ చేయలేదు. సో అప్పుడు శని దశ జరుగుతూ ఉన్నది. శనిలో మీరు 2001 అంటే ఇంచుమించుగా 2001 జూన్ కదా, సో మార్స్ భుక్తి. ఓకే, మార్స్ భుక్తిలో అంటే శని కుజ దశాభుక్తిలో మీరు పుట్టారనమాట. ఓకే, సో శని రిప్రజెంట్స్ శుక్ర అనమాట. శుక్ర ఈజ్ డిస్టర్బ్డ్ త్రూ కేతు కాదు, కేతు నక్షత్రంలో ఉన్నాడు, డిస్టర్బ్డ్ కాదు. సో కాబట్టి ఫైన్. సో శని అనేవాడు 9th హౌస్ కనెక్ట్ అయ్యాడు, సరే పర్వాలేదు. తర్వాత భుక్తిలాడేవారు కుజుడు అనేవాడు పరివర్తన యోగంతో. అంటే బాధకుడు మారకుడు పరస్పరం చూసుకుంటున్నారు కాబట్టి ఏంటిది, చైల్డ్ హెల్త్ కొంచెం చిన్నప్పుడు జ్వరపేడలో లేదంటే ఇన్ఫెక్షన్స్ లేదంటే మోషన్స్ ఇట్లా సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బార్న్ ఇన్ గుడ్ ఫ్యామిలీ, అంత పాజిటివ్ గానీ, బట్ కొంచెం సెన్సిటివ్ హెల్త్ చెప్తా. కనిపించింది ఏమన్నా లేదా? అంటే చిన్నప్పుడు కాస్త చిన్న యాక్సిడెంట్, అంటే తొడ మీద యాసిడ్ పడింది చిన్నప్పుడు, 1.5 శని కుజులు పరస్పరం కదా, సో కాబట్టి గవాలను పడడం లేదంటే ప్రమాదాలు ఇట్లాంటివి ఇస్తాయి. సరే ఓకే, తర్వాత మిగిలిన విషయాలు ఓకే. సో ముందుకు వెళ్దాము. 2002 2003 నార్మల్గా వెళ్తా ఉంది, ఎందుకంటే బాధక స్థానానికి కనెక్ట్ అయింది 9th హౌస్కి శని, అందుకోసం అట్లా వెళ్తే ఓకే కానీ, బట్ మిగిలిన అట్లా పోతాయి. తర్వాత నెక్స్ట్ 3 4 నార్మల్, అంతా నార్మల్ ఉంది. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ చెప్పాలి. 10th హౌస్ ఎక్స్టైల్ మూన్ జరిగినా కూడా 2007 అరౌండ్ ద టైము అరే బుధుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరివర్తన యోగంతో బుధుడు వెనక్కి వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు కుజుడు ఈజ్ ఫాలోయింగ్ ద శుక్రుని అనమాట. అప్పుడు కొంచెం ట్విస్ట్ చేస్తాడు. సో కాబట్టి 2006 2007లో శనిలో గురువు జరుగుతున్నాడు. గురువు కూడా ఎక్స్పెక్టెడ్గా లేదు కదా, సో భాగ్యస్థానాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఫాదరు వెల్త్ విషయంలో తీసుకునే డెసిషన్స్ లేదంటే అగ్రెసివ్ డెసిషన్స్, ఒక్కోసారి సిచ్యువేషన్స్ ఎక్స్పెక్టెడ్గా ఉండవు, కొంచెం ఇబ్బంది చెప్తాము. సో 6-7లో కొంత టిపికల్ సినారియోస్ ఫాదర్ కెరియర్. అప్పుడు ఏం చేస్తా ఉన్నారు మీ ఫాదరు? సో అక్కడ ఏం ఛాలెంజెస్ ఉన్నాయి, రిలేటబుల్ ఉందా లేదా? అంటే 6-7 టైంలో అయితే చిన్నపిల్లలు కాబట్టి నాకు తెలియదు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఫాదర్ ఏం చేస్తున్నారు? అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. అది ఏం చేస్తున్నారు? అది అంటే మినువులు ధాన్యాలు ఇవి బ్రోకరేజ్. మళ్ళీ చెప్పరా? మినుములు పల్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి బ్రోకరేజ్ చేస్తారు. ఓకే, వాటిని సెల్లింగ్ చేస్తున్నారు అటు ఇటు. రైట్. తర్వాత అక్కడ అనుకున్నంత గ్రోత్ లేదు. ఓకేనా, అక్కడ అనుకున్న లైక్ 6 వరకు అట్లా స్లోగా ఉందన్నమాట. న్యూట్రల్ అంటే పెద్ద గ్రేట్గా ఏం చెప్పాం. 10th హౌస్ కంజంక్షన్ సాటర్న్ అంటే ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇష్యూస్, ఒక్కోసారి మదర్ హెల్త్ సెన్సిటివ్ ఉండడం, ఇట్లా ఏదో ఒకటి ఇస్తాయి అనమాట. అవి పని చేయలేదు. ఫాదర్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కానీ అవి 2014 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఓకే, 14 నుంచి స్టార్ట్ అయ్యంటే అది సర్వసంగతి. అక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో అది అనుకున్నట్టు ఎక్స్పెక్టెడ్ గా మూవ్ అవ్వకపోవచ్చు. అర్థమైందా? అది ఎగ్జిక్యూట్ అవడానికి ఒక 5-6 ఏళ్ల తర్వాత కదా మనకు తెలుస్తుంది. 2-3 ఏళ్ల తర్వాత అనుకున్నట్టు మనం ఎక్కువ పెట్టేసాం, ఇట్లాంటివన్నీ తెలిసేది. ఓకే, అది తర్వాత బుధ దశ జరుగుతుంది. బుధ ఈజ్ ఫాలోయింగ్ పరివర్తన, ఫాలోయింగ్ కుజ స్వక్షేత్ర కాబట్టి ఓకే అనమాట. బుధుడు యావరేజ్. సో కాబట్టి కుటుంబాధిపతికి వక్రత్వం స్లైట్ ఎఫెక్ట్. సరే ఓకే, యావరేజ్ గానే పోతుంది, గ్రేట్ గా పోవట్లేదు. ఇక్కడ నుంచి మనకి
స్పైక్ అప్ సైడ్ లేదు, ఎందుకంటే సాటర్న్ అనే శని అనేవాడు చంద్రుడి కన్నా ఎక్కువ డిగ్రీలో ఉండడమే ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ అనమాట. ఓకే, తర్వాత చూద్దాం ఇక మళ్ళీ ప్రోగ్రెసివ్ అసెండెంట్ వీనస్ తో ట్రైన్ ఇచ్చింది 8, 9 ఇవన్నీ పర్వాలేదు, అంటే మీ చదువు కానీ ఆరోగ్యం కానీ అట్లా న్యూట్రల్ గా వెళ్తా ఉంటే దీనిలో పెద్దగా కాంప్లికేటెడ్ గా చెప్పుకోవడానికి ఏం లేదనమాట. ఓకే, 10, 11, 12 ఆల్ ఆర్ న్యూట్రల్. సో 13, సో దశ వచ్చేసేసి భుక్తి. సో ఇప్పుడు ఇగో ఇక్కడ చూడండి 11 నుంచి 13 వరకు శుక్రుడు మళ్ళీ భాగ్యస్థానంలో ఉన్నాడు, బుధుడిలో శుక్రుడు జరుగుతున్నాడు, అదొక స్పెషల్ దశ భుక్తి కదా. ఆ శుక్రుడు ఏం ఫాలో అవుతున్నాడు, కుజుడిని ఫాలో అవుతున్నాడు. కుజుడు వక్రిచ్చాడు, దశమాధిపతి వక్రిచ్చాడు. అంటే ప్రొఫెషనల్ డెసిషన్స్ అనేవి ఎక్స్పెక్టెడ్ గా ఉండకపోవచ్చు, లేదంటే మదర్ హెల్త్ మీరు 13, 14 చెప్పేశారు, నాకు హింట్ ఇచ్చేశారు ఫైనాన్షియల్ అని. సో కాబట్టి భాగ్యాధిపతికి రెట్రో కాబట్టి ఓవర్ ఇన్వెస్ట్. కుజు శుక్రులు ఏం చేస్తారు, అంటే ఇప్పుడు నేను 10 రూపాయలు పెట్టే దగ్గర 20 రూపాయలు పెడితే బాగుంటుంది కదా, ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఎక్స్పెక్టేషన్ పెంచుతాడు. పెంచినప్పుడు ఏమైతుంది, దెబ్బ కొడుతుంది అనమాట. ఇది అట్లా చేస్తుంది. ఓ ఇల్లు కట్టినా గానీ 10 రూపాయలు కట్టేది 20 రూపాయలు కడతాం, చేసేది కూడా 10 మెరుగులు. అర్థమైందా? సో శుక్రుడు ఈజ్ అబౌట్ మెరుగులు ఎక్కువగా ఎన్హాన్స్మెంట్ చేస్తాం, లేదంటే ఓవర్ మార్కెటింగ్ చేస్తాం, అట్లాంటివి అనమాట. సో అట్లా మనకు అక్కడ కొంచెం ఇష్యూ వచ్చింది, పని చేసింది కదా అది ఆల్రెడీ. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది సరే, అది మీ ఫాదర్ దాన్ని బట్టి ఉంటుంది కానీ, బట్ ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్. సో 16 దగ్గర ప్రోగ్రెసివ్ సన్ నెటల్ వీనస్ కి సెక్స్టైల్ ఇచ్చాడు, కాబట్టి మీకు చదువు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా పాజిటివ్ సైడ్ ప్రిడిక్ట్ చేయాలి. సో అట్లా కనిపిస్తా ఉందా 16 దగ్గర? 16, 17లో మీ చదువు ఇంప్రూవ్మెంట్ లేదంటే గుడ్ మార్క్స్ ఎడ్యుకేషన్ ఉన్నదానికన్నా బెటర్ దాన్ బిఫోర్? అయితే అంటే కష్టపడిన దానికంటే ఎక్కువ వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. తర్వాత బుధుడు డైరెక్ట్ అయ్యాడు, అయినా ఉపయోగం ఏం లేదు, అదే శుక్రుడిని ఫాలో అవుతాడు. సరే, ఓకే, నో ప్రాబ్లం. సో కుజుడిని ఫాలో అవుతాడు, కుజుడేమో శుక్రుడిని ఫాలో అవుతాడు, పర్వాలేదు. ఓకే, ఈ పరివర్తన యోగం శుక్రుడు బాగుండడం వల్ల బ్యాలెన్స్ అవుతుందిలే. దాని తర్వాత ప్రోగ్రెసివ్ సన్తో ఇష్యూ లేదు, బాగానే ఉంది. సో 17, 18 నుంచి మీరు ట్రాక్ ఎక్కారు, పర్వాలేదు, ఇక వెళ్తుంది. 17, 18, 19 ఇవన్నీ ఓకే చెప్తాను, ఏమి ఛాలెంజెస్ చెప్పను అనమాట. అంటే యూఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్ ఫర్ యువర్ లెర్నింగ్, ఇట్లాంటివి చెప్తాను. 17 to 19 టైంలో కాస్త మెంటల్ డిస్టర్బ్డ్ గా ఉన్నా హాస్టల్. ఓకే, డిస్టర్బెన్స్ అంటే ఎందుకు? హాస్టల్లో ఉండడం వల్ల డిస్టర్బెన్సెస్? అంటే హాస్టల్లో ఉన్నాను, అండ్ ఓకే, అప్పుడు జేఈ కోచింగ్ లో బాగా డిస్టర్బ్ ఉన్నా. ఓకే, సరే, నేను నెగిటివ్ చెప్పను, ఎందుకంటే నాకు కనబడితేనే చెప్పాలి కదా, అది మీరు నాకు తప్పేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. ఓకే, ఎందుకనంటే ఆస్పెక్ట్ నెగిటివ్ గా లేదనంటే, దశలాడు ఎలా ఉన్నాడు బుధుడు, కుజుడిని ఫాలో అవుతున్నాడు. కుజుడిని ఫాలో అయినప్పుడు రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ కొంచెం ఉంది కదా, 20% ఎఫెక్ట్. దానివల్ల ఏంటిది, ఒక చదువు నుంచి ఇంకో చదువుకి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కామన్ అనమాట. దాంతో ప్రాబ్లం లేదు, ఇదేమి మీ గ్రోత్ ని ఆపదనమాట. ఓకే, మీరు ఇది కాదులే నేను ఇంకోటి చదువుదాం అని ఇట్లాంటివన్నీ అనుకుంటారు కానీ మీకేం ఇబ్బంది కాదని చెప్తాను నేను. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. సో అదేమి మిమ్మల్ని ఆపదు. కాబట్టి సో ట్విస్ట్ తో ముందుకెళ్ళడం లాగా చేస్తుంది. కాబట్టి నేను నెగిటివ్ చెప్పను. ఓకే, లెట్ ఇట్ బి, దాన్ని అట్లనే వదిలేద్దాం. సో నాకు తప్పు మార్క్ వేయండి, నెగిటివ్ మార్క్ వేయండి, నో ప్రాబ్లం. తర్వాత 20. ఓకే, ఇగో ఇక్కడ 20 తర్వాత ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఏం ఆస్పెక్ట్ ఏమీ లేదు. ఓకే, హాస్టల్ వరకు రాహు పని చేస్తాడులే, బట్ చూద్దాం. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీని నెటల్ సన్ని కంజైన్ చేయబోతుంది. వెరీ ఇంపార్టెంట్ ఇయర్. 20 to 23, 24 మధ్యలో దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ ట్విస్ట్ బేస్డ్ ప్రోగ్రెస్. ఓకే, ట్విస్ట్ బేస్డ్ ప్రోగ్రెస్ చెప్పాలన్నమాట. 23, 24 మధ్యలో ట్విస్ట్ బేస్డ్ ప్రోగ్రెస్ చెప్తాను నేను మీకు. దాదాపు 22 నుంచి చాలా ఇంపార్టెంట్ స్పైక్ అనమాట. 22, 23, 24లో మీకు ఇప్పుడు రేపొద్దున వర్క్ చేయడానికి, అంటే ఇప్పుడు మీరు ఇది అన్నారు కదా, సో ట్యాక్స్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు కదా, సో అదైతే అది, వేరేదైతే వేరేది, ఏది అయితే మీరు చేస్తారో అది ఆ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని చెప్తా. ఇంపార్టెంట్ గ్రోత్ చెప్తా. అంటే ఇప్పటిదాకా మీకు చెప్పిన టైమింగ్ లో మొన్న 16 దగ్గర 17 దగ్గర ఒకటి చెప్పాము, తర్వాత ఈ 20 to 24 మధ్యలో ఒక చాలా ఇంపార్టెంట్ గ్రోత్ చెప్పాం. కనిపించాయా, కనిపించలేదా? అంటే 24 తర్వాత 2024 మార్చ్ లో నేను డెసిషన్ తీసుకున్నాను ఇటువైపు వెళ్దామని. దాని ముందు కూడా నేను ఓకే, ఇక్కడ లర్నింగ్ ఏమన్నా ఉపయోగపడే లర్నింగ్ ఉందా లేదా? అది లర్నింగ్ అయితే ఉంది. ఉంది, అదే కదా. సో ఆ లర్నింగ్ డెసిషన్ తీసుకున్నాక లర్నింగ్ సంబంధం లేదు కదా. సో అప్పటిదాకా నాలెడ్జ్ ఉన్నది, ఆ నాలెడ్జ్ ని ఎటు సైడ్ పంపించాలని మనం డిసైడ్ చేసుకున్నాం, అంతే కదా.
అంతే. సో ఇది రైట్ డైరెక్షన్ లో పోతుందని చెప్తున్నా నేను. అర్థమైందా? 24, 25 బాగుంది. కాదు యురేనస్ తో ట్రైన్ వచ్చింది మీకు. అర్థమైందా? యురేనస్ వెనక్కి వెళ్ళిపోయాడు, 0.20 ఉన్నాడు. యురేనస్ తో ట్రైన్ పడుతూ సన్ తో కంజంక్షన్ అవుతుంది, మెర్క్యూరీతో కూడా కంజంక్షన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే 25 దగ్గరకు వచ్చేసరికి మనం కొంచెం హేస్టీ డెసిషన్ తీసుకోవడానికి రెడీ అవుతాం. కాబట్టి బాబు నువ్వు ఏమి డెసిషన్ తీసుకోకు బాబు, నువ్వు ఉన్నది రైటే అని చెప్తా ఉన్నాం అనమాట మనం. అర్థమైందా? సరే గానీ ఇప్పటిదాకా కరెంట్ టైంకి వచ్చాము. ఇప్పటికి ఒక 10కి ఒక 2-3 మార్కులు వేస్తారా? ఒక 8 మార్కులు అన్న వచ్చాయా? ఎంత వచ్చాయి నాకు? 7+ వచ్చాయా? పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా? పాస్ అయ్యాం. ఎక్కడ ఒక మార్క్ ఎక్కడ పోయింది? 3 మార్కులు ఎక్కడ పోయినాయి? అంటే 17 to 19 కాస్త బాగానే డిస్టర్బ్ గా ఉన్నాను మెంటల్ గా. ఓకే, ఎందుకు డిస్టర్బెన్స్ అది? అంటే అది ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్ళడం అండ్ నారాయణలో మార్నింగ్ నుంచి నైట్ వరకు చదవడం, అది కాస్త ఉండలేకపోయాను హాస్టల్లో. ఓకే, దాని వల్ల మీరు ఫెయిల్ అయ్యారా? చదువు వచ్చిందా? మెంటల్ అంటే డిస్టర్బెన్స్? ఫెయిల్ ఏమీ అవ్వలేదు, కానీ ఎక్కువ ఇంటికి వచ్చేయడం అలా, ఎక్కువ హాస్టల్లో లేకపోవడం అలా. ఓకే, అంటే ఏం లేదు, అది కరెక్ట్ గా నాకు ఫెయిల్యూర్ మార్క్స్ తీసేసేయచ్చు. ఎందుకనంటే బుధుడు రాహు కలిసినప్పుడు బుధదశ వర్కౌట్ అయ్యే పక్షంలో అట్లాంటి భుక్తులు ఒక్కోసారి ఎగిరిపోతాయి అనమాట. అది మోస్ట్ కామన్. ఎందుకంటే రవి రాహువులు కలిసి ఉన్నారు ఆ టైంకి. సో రవి రాహువులు కలిసిన ట్యాగ్ చేసే వరకు ఏమైందనంటే మనకి ప్రెజర్ ఇస్తే ప్రెజర్ తీసుకోలేం. అర్థమైందా? నేను నా కంఫర్ట్ జోన్ లో పని చేయాలనుకుంటాను, సో నువ్వు నాకు ప్రెజర్ పెడితే నాకు ఎట్లుంటది అనే ఈగో ప్రాబ్లమ్స్ అవన్నీ. అర్థమైందా? అక్కడ అది పనిచేసా, కానీ అది ఓవర్కమ్ చేస్తారు. నెగిటివ్ గా చెప్పను నేను. ఓకే, సో మేజర్ గా ఇప్పుడు నెగిటివ్ గా అంటే ఇప్పుడు బాగుంది కానీ బట్ మీరు హేస్టీ డెసిషన్ తీసుకోవడానికి రెడీ అవుతారు అనమాట. అది సరే. పాస్ అయ్యానంటే ఫర్దర్ గా చెప్తా, లేదంటే టాటా బై చెప్తా. పాసేనా? సో కష్టపడి బార్డర్ లో పాస్ అయినట్టు నేను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు నేను ప్రైవేట్ జాబ్ చేయనా గవర్నమెంట్ జాబ్ చేయనా అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సో అంటే రవి లాభంలో ఉన్నాడు, చతుర్థానికి కనెక్ట్ అయ్యాడు, దట్ ఈజ్ ఓకే. బుధుడు కూడా మంచిగా స్ట్రైట్ అయిపోయాడు కాబట్టి దట్ ఈజ్ ఓకే. ఒక్కసారి దశాంశ చూద్దామే. దశాంశ లగ్నం తులా లగ్నం, షష్టాధిపతి లగ్నం మీద ఉన్నాడు. రవి బుధులు భాగ్యంలో ఉన్నారు, కుజుడు సప్తమంలో ఉన్నాడు, షష్టాధిపతి లగ్నం మీద ఉన్నాడు. శుక్రుడు లాభంలో సింహ రాశిలో ఉన్నాడు అనమాట. గుడ్, మంచిది. రాహు కూడా ఉన్నాడు కదా. సో రాహు ఉండే వరకు ఇదే, అందుకే మారాలనిపిస్తా ఉందన్నమాట. రాహు లాభాధిపతితో ధనాధిపతితో కనెక్ట్ అవ్వడం వల్ల మీరు ఒకటి చేస్తారని గ్యారంటీ లేదండి. ఓకేనా? రకరకాలే చేసేదానికి అవకాశం ఉంది. శనిచంద్రుల వల్ల ఏంటిదనంటే ఎప్పుడు కొత్తది డిఫరెంట్ది ట్రై చేయాలనేది ఉంటుంది. ఇవన్నీ పక్క పెట్టి మీరు టీచింగ్ స్టార్ట్ చేసినా, కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసినా నేను ఆశ్చర్యపోను అనమాట. అట్లా డిఫరెంట్ డైరెక్షన్కి అది మూవ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు 10th హౌస్ కంజంక్షన్ సన్ జరుగుతుంది కాబట్టి 2 years చెయ్యండి ఇక్కడ. అర్థమైందా? 10th హౌస్ కంజంక్షన్ మళ్ళీ మెర్క్యూరీ వస్తుంది నెక్స్ట్ 2027 లో. అది బాగుంది అనమాట. అప్పటికి మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో తర్వాత చూద్దాం, కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ క్లారిటీ తెచ్చుకుందాం. ఎందుకంటే ఈ మార్స్ రెట్రాగ్రేషన్ దాటేంత వరకు మీకు అన్ని కన్ఫ్యూజన్ మైండ్లు ఉంటాయి అనమాట. సో కన్ఫ్యూజన్ మైండ్ ఉన్నప్పుడు అగ్రెసివ్ డెసిషన్ తీసుకొని మనం షిఫ్ట్ అయ్యి ఇబ్బంది పడే కన్నా కంటిన్యూ చేయడం బెటర్ అనమాట. చూద్దాం. 27, 28 బాగుంది. ఓకే, 29 కూడా బాగుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ వీనస్ మంచిగానే వెళ్తున్నాడు. 30 బాగానే ఉంది, 31 బాగానే ఉంది. 32లో ఇక్కడ ఒక ఆస్పెక్ట్ అనుకున్నట్టుగా లేదనమాట. ఏంటంటే ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్ని కంజైన్ చేశాడు, అది అనుకున్నట్టుగా లేదు. సరే, ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ జూపిటర్ని కంజైన్ చేస్తుంది, ఇది బాగా కాపాడుతుంది అనమాట. 32, 33 మీకు వీనస్ రిప్రజెంట్స్ మార్స్ అనమాట. బేసికల్లీ శుక్రుడు ఎప్పుడైతే కుజుడిని రిప్రజెంట్ చేస్తున్నాడో, కుజుడు వక్రి ఉండడం వల్ల మీకు దశమాధిపతి యొక్క వక్రత్వం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుందంటే మీరు ఏ పదవి, ఏ జాబ్, ఏ సిచ్యువేషన్ లో అయినా ఉండనియండి, ఇది నాకు రైట్ కాదు, ఓకే నేను అనుకున్నంత పొజిషన్ లో లేను అని మీరు డిసప్పాయింట్ అయ్యి మీరు మారుతూనే ఉంటారు. అది ఎండ్లెస్ గా ఉంటుంది. అర్థమైందా? అది ఎండ్లెస్ గా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ గుడ్ పొజిషన్స్ కి వెళ్ళేదానికి అవకాశం ఉంది, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ మాత్రం మీకు తొందరగా దక్కనివ్వడం అనమాట దీనివల్ల. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. దానికి ఎవడు ఏమీ చేయలేడు అనమాట. ఓకే, సో కుజుడు వక్రించేంత వరకు సరే చూద్దాం, కొంచెం ట్రై చేద్దాము. 34
యాక్చువల్లీ చార్ట్ అయితే మంచి ట్రాక్ లో వెళ్తా ఉంది. సో నాకు డిఫికల్టీలు చెప్పేంతగా ఇప్పుడైతే ఏం లేదు. సో మేజర్ గా 10th హౌస్ స్క్వేర్ మూన్ జరుగుతుంది 38 లో. అప్పుడు మళ్ళీ వీనస్ ఎక్స్ట్రా డిగ్రీస్ లో ఉన్నాడు, 14 డిగ్రీస్ లో ఉన్నాడు కదా. సో 1-2 years లో మళ్ళీ అది రెక్టిఫై అవుతుంది అనమాట. మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ అయ్యి మార్స్ కూడా డైరెక్ట్ అయ్యాడు. ఓకే, మార్స్ వీనస్ దాదాపు 30లో వచ్చాడు, 50 వరకు పని చేస్తున్నాడు. మార్స్ డైరెక్ట్ అయ్యారు. మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ టైం చెప్తానండి. ఓకే, ఆఫర్ ఉన్నది. సో ఇట్స్ అరౌండ్ 2036 తర్వాత మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ బెటర్ అవుతుంది. అర్థమైందా? కంపారిటివ్లీ బిఫోర్ బెటర్ అవుతుంది. ఓకే, సో నెగిటివ్ గా చెప్పేదానికి ఏం లేదు. చార్ట్ అంతా కూడా మంచిగా ముందుకు పోతా ఉన్నది, మంచి చార్టే. ఓకే, సో ఇప్పుడు కేతు దశ నడుస్తుంది. ఓకే, కేతువు రిప్రజెంట్స్ ఏంటిది? కేతువు రిప్రజెంట్స్ గురువు అనమాట. గురు దశమంలో ఉన్నాడు. శనికేతులు అంటే స్లో మూవ్మెంట్ అనమాట. అర్థమైందా? సో 2031 వరకు కొంచెం స్లో మూవ్మెంట్ ఉంటుంది. మీకు ఈ ప్రెజర్, డిసాటిస్ఫాక్షన్స్ ఉంటాయి. సో నేనేమంటానంటే, ఇది మీరు రైట్ కాదని మీరు అనుకుంటున్నారు కదా, సో దాన్ని బేరు చేయమంట. అర్థమైందా? సో మీరు మారుదురు, ఒక 2 years తర్వాత మారుదురు. అప్పటి వరకు మీరు చేస్తూనే ప్రిపేర్ అవ్వండి. అంటే లెట్ సపోజ్ టు సే 2027 లో మీకు వేరే ఆపర్చునిటీ వచ్చింది అనుకో. మీరు అన్నారు యూపీఎస్సీ అన్నారు, దానిలో ఆపర్చునిటీ వచ్చింది. సో యూపీఎస్సీ అని అంటే మీకు సన్ మస్ట్ బి కనెక్టెడ్ టు వెరీ స్ట్రాంగ్ కదా. సో కాబట్టి యూపీఎస్సీ అనుకోవట్లేదు నేను. ఓకేనా? మీరు కావాలంటే సిఏ అనుకుంటున్నారు అనుకోండి, అది మ్యానిపులేటివ్ మ్యాథమెటిక్స్ బాగా పనిచేస్తుంది. ఓకే, చార్టెడ్ అకౌంటెన్సీ. సో బుధరాహులు ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ సేమ్ స్ట్రీమ్ లైన్ కాబట్టి మీరు చదివిన దానికి తగ్గట్టు వస్తుందని ఉద్యోగం చెప్పాం కాబట్టి రిలేటెడ్ టు అకౌంట్స్ కి వచ్చారు కాబట్టి సో యూ కెన్ ప్లాన్ ఫర్ ద సిఏ అనమాట. సో దట్ ఈస్ మై ఐడియా. ఎందుకంటే మీకు గురువు శని ఉన్నారు కదా, సో అవి మీకు ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాయి? 9th హౌస్ అంటే ఇంటెలెక్చువల్ డిసిషన్, స్ట్రాటజికల్ ప్లానింగ్, మ్యానిపులేటివ్ మ్యాథమెటిక్స్ అంటే మీకు సిఏనే సెట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే కుజబుధులు కూడా పరివర్తన కదా. సో కాబట్టి అకౌంట్స్ రిలేటెడ్ గానే ఎక్కువగా ఉంది. మీరు ఇదైనా చేయండి, లేదంటే సిఏ అయినా దానికి షిఫ్ట్ అవుదురు. సో 2 years అండర్ ట్రైనింగ్ లో ఉండండి. సో 2 years తర్వాత మళ్ళీ 2027-28 లో యూ కెన్ మేక్ డెసిషన్ అనమాట. అక్కడ మీకు మళ్ళీ రైట్ డైరెక్షన్ లో పోతా ఉందన్నమాట. ఓకే, ఏదేమైనా కానీ 36 తర్వాతనే మీకు అంటే ఇప్పుడు 1 lakh అనేది ఒకళ్ళకి రిలేటివ్ గా చాలా మంచిగా అనిపిస్తుంది, ఇంకోటికి 5 lakhs రిలేటివ్ గా మంచిగా అనిపిస్తుంది. అది రిలేటివ్, అర్థమైందా? సో కాబట్టి ఇది ఎక్కువ తక్కువ అని ఎవడు మనల్ని డిఫైన్ చేయలేడు. మన క్యాలిబర్ ని మనమే కదా డిఫైన్ చేసుకోవాల్సింది. సో కాబట్టి రిలేటివ్ గా మనమే కంపేర్ చేసుకుంటాం. కాబట్టి నేను మీకు రిలేటివ్ గా 2036 తర్వాత నుంచి చాలా మీకు సాటిస్ఫాక్టరీ లెవెల్లోకి వెళ్ళేదానికి చాలా అవకాశం ఉందని చెప్తా. అప్పుడు మీకు ఏంటిది ఈ చతుర్థం యోగం అనమాట. సో కాబట్టి చాలా ప్రాపర్టీస్ బిల్డ్ చేయడం ఇవన్నీ చాలా అవకాశాలు బాగుంటది. మీది మంచి క్రిటికల్ థింకింగే, ఎందుకంటే చతుర్థంలో కుజుడు రాహుని చూస్తున్నాడు. ఒక్కోసారి గ్రీడీ ఇస్తుంది, ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ గెయిన్స్ కూడా ఇస్తుంది. ఓకే, సో కాబట్టి ఇన్ కేతు దశ యూ కెన్ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ అని చెప్తానండి. సింపుల్, అంతే. ఇంకా నచ్చిందా ఓవరాల్ అనాలిసిస్? హ్యాపీ విత్ ద రీడింగ్? హ్యాపీ అండి. ఇంకొక డౌట్, మా ఫాదర్ కి అప్పులు ఉన్నాయి. అవి అంటే అవి నా జాతకం ప్రకారం అని కనిపిస్తున్నాయా తీయడానికి అని? మీరు తీర్చాల్సిందే. మీ జాబ్ నుంచి వచ్చిన డబ్బుల్లో 80% అప్పులకే పోతాయి. అర్థమైందా? సో ఎందుకనంటే అక్కడ కుజుడు అనేవాడు వక్రించాడు. 9th లో ఉన్న శుక్రుడు, సింహ లగ్నానికి శుక్రుడు పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. కాబట్టి బాధక స్థానంలో ఆయన పొజిషనల్ స్టేటస్ తృతీయాధిపతి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే యూ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మీరే చేసుకోవాలి. మీకు పెద్దన్న, అన్నయ్య ఉన్న, చిన్న ఎవరున్నా కానీ మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉందనే అర్థం అనమాట. సో కాబట్టి కంటిన్యూ చేయడమే. అవి ఎప్పటి వరకు తీరుతాయని? అంటే మీరు ఎన్ని రోజులలో చేశారు, ఎంత ఎంత అప్పు ఉంది, మీకు ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి ఉంటది కదా. మళ్ళీ ఫినాన్స్ క్యాలిక్యులేషన్ ప్రస్తుతం అయితే నేనేమి ఇవ్వట్లేదు, మా ఫాదరే చూసుకుంటున్నారు. అంటే ప్రాపర్టీ అమ్మేసి తీర్చేద్దాం అని అనుకుంటున్నాం. ఓకే, రైట్, గుడ్ డెసిషన్. ఏం కాదు, మళ్ళీ కొనుక్కోగలుగుతారు. ఎందుకంటే మీరు ఉన్న కొద్దీ దానికి ఇంట్రెస్ట్ తీర్చడానికి ఎక్కువ అయిపోతా ఉంటది. అవునా కదా? ఇప్పుడు ఎంత ఉంది ఏంటిది అప్పు? అరౌండ్ 1 CR ఉందా? ప్రాపర్టీ ఉన్నది. కంటిన్యూ అండి. సో అది 1 crore ఉందా? 1 crore ఏ ఇయర్ లో అయింది? 14 దగ్గర నుంచి అయితా ఉందా? అంటే 14 దగ్గర నుంచి అవి వడ్డీతో పెరుగుతూ ఇలా అయింది. ఒక్క సెకండ్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎస్, 2014 నుంచి కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ వస్తుందా? అవునండి.
ఓకే ఓకే 14 నుంచి ఇంక్రీజ్ అవుతా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే 14 తర్వాత ఎంత గుడ్డెస్ట్ ఆస్పెక్ట్స్ వచ్చాయో మనం పట్టుకోవాలన్నమాట. అర్థమైందా? బేసికల్లీ 9th లో ఉన్న శుక్రుడు మనకు ఎక్స్పెక్టెడ్ గా లేడు, ఈజ్ ఫాలోయింగ్ ద కుజ. సో కాబట్టి అక్కడి నుంచి మనకి వెల్త్ క్రియేట్ అయ్యేదానికి స్కోప్ కొంచెం తక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే పొజిషనల్ స్టేటస్ వల్ల ఆయన స్టేబుల్ అవ్వగలుగుతాడు. కాబట్టి ఆయన మనం టూ మచ్ గా ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదు. 60% సేఫ్టీ ఉంది, 40% ఇష్యూ ఉంది. ఆ 40% లో కూడా 10% కుజుడు స్వక్షేత్రం కాబట్టి ఆఫర్ ఉంది. కాబట్టి 30%, అర్థమైందా? 30% అంటే మళ్ళీ మనకి బెటర్ టైం వెళ్లే వరకు. ఓకే, సో బేసికల్లీ ఇక్కడ మనకి మంచి ఆస్పెక్ట్స్ వచ్చినా కూడా ఎందుకు మూవ్ అవ్వలేదు 21, 22లో అంటే ఏంటంటే మనం అంత పూర్తిగా లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే ఉన్నది క్లియర్ చేసుకుని సాఫీగా వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. సో అప్కమింగ్ లో మనకి ముందుకు పోతుంది, అంటే మీరు సెల్ఫ్ మేడ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు ఆ ప్రాపర్టీతో క్లియర్ చేసుకోండి, ఉన్న వాటిని సేవింగ్ చేసుకుంటూ సోర్స్ క్రియేట్ చేసుకోండి. దెన్ ఇట్ విల్ బి మీరు రీగెయిన్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్ని కూడా తర్వాత 35 తర్వాత నుంచి అగ్రెసివ్ గా మీరు బిల్డ్ చేయడానికి అవకాశం వస్తుంది. అప్పటి వరకు మనం జాబ్ తో తీర్చాలంటే అంత ఈజీ కాదు కదా. ఎస్, దట్స్ ద ఫైనల్ సజెషన్. మిగిలిన ఇక ఆయన చార్ట్ని బట్టి ఉంటుంది. సరేనా? ఉండనా మరి? థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే.